వాళ్ళ అమ్మ కొబ్బరి బొండాలు అమ్ముకునేది, కొబ్బరికాయలు అమ్ముకునేది. వాళ్ళ నాన్న ఒక వాచ్మెన్. మేము పెళ్లి చేసుకున్న టైంలో ఆమె సాధారణ మనిషి. ఎస్టీ కోటాలో జాబ్ వచ్చింది. తర్వాత ఏదో అంచలంచెలుగా ప్రమోషన్తో ఎదిగింది. ఇప్పటికైనా సరే ఆమెకు వచ్చేది 50-60 వేల జీతమే. ఇది నేను వెళ్ళేటప్పుడు 100 కాసుల బంగారం ఉంది. ఇప్పుడు ఆమె దగ్గర అదేంటి హైదరాబాద్లో విల్లా, విజయవాడ మన మంగళగిరిలో విల్లా, తాడేపల్లిగూడెంలో విల్లా. తాడేపల్లిగూడెం గురించి ఇంకొంచెం మాట్లాడుకోవాలి, ఇది గుర్తు చేయండి. ఆ తర్వాత వైజాగ్లో 10 ఎకరాల మామిడి తోట, ఇంకా అక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న ల్యాండ్లు, ఇంకేవో పెద్ద ప్రాపర్టీ, లగ్జరీ కార్లు, లగ్జరీ లైఫ్. ఓవరాల్గా ఇంత బంగారం. నేను వదిలేసింది ఈ టైంలో. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యింది. ఈ 2-3 ఏళ్లలో ఈవిడ ఇంత రిచ్ ఎట్లయింది అంటే ఆయన అలిగేషన్ ఏంటంటే పలానా విజయసాయి రెడ్డి అండలేంది ఎట్లా అవుతుంది, నేను వదిలేసా సుభాష్ కట్టబెట్టారు సరే, ఆ సుభాష్ వల్ల కూడా ఇది అవ్వదు. ఆయన స్తోమతకు తగ్గట్టు ఆయన చెట్టు కింద ప్లీడరే, ఆయన ఎన్ని లంచాలు తీసుకొని ఏం చేసినా సరే ఇంత అవ్వదు. కనీసం ఆ స్థాయి కొండంత మనిషి ఉంటే అండగా ఉంటే తప్ప ఈమె ఈ స్థాయికి రాదు అని ఎలిగేషన్. అవును కదా అనేలాగానే ఉంది. ఇప్పుడు ఆమెను అడిగితే ఏంటండి ఓ గిరిజన యువతిని ఆ మాత్రం దుద్దులు పెట్టుకోవద్దా, ఆ మాత్రం నగలు వేసుకోవద్దా తప్ప అని అడిగింది. తప్పేం లేదమ్మా, కానీ నీ మెయింటెనెన్స్ అలా లేదు, పోనీ చెప్పు లెక్కలు చెప్పు అని అడిగారు. ఆవిడ లెక్కలు చెప్పమని ఆల్రెడీ వీళ్ళే కాదు గతంలో కూడా ఆమె కళ్ళ ముందే అలా ఎదుగుతా ఉంటే చాలా మంది సమాచార హక్కు చట్టం కింద అధికారులకి లేఖలు రాశారు, మాకు ఆవిడ డీటెయిల్స్ ఇవ్వండి అని. అధికారులు ఏం చేసా నేను ఇంకెందుకు చెప్పాలి అని చెప్పి చింపేసి డస్ట్బిన్లు వేసేసారు, ఎవ్వరూ చెప్పాల. అంటే సమాచార హక్కు చట్టం కింద కూడా అధికారులు ఆమెను కాపాడుతున్నారు అంటే ఆమె వెనకాల ఎవరో ఉన్నారు, పెద్ద మనిషి అని ఆయన చెప్తున్నారు. ఆ పెద్ద మనిషి ఈయనే అని కూడా అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈవిడ తాడేపల్లిగూడెం వ్యవహారానికి వస్తే ఇక్కడ ఏం జరిగింది, జగన్ తాడేపల్లిగూడెం ప్యాలెస్ ఉందా, ఇది నేను జగన్ తాడేపల్లి ప్యాలెస్ అనుకో, మీరు మీ స్థలం ఈమెది పెద్ద విల్లా కడుతుంది, రోజుకు 40 నుంచి 50 మంది పనోళ్ళు దానికి. మరి పనోళ్ళు పని చేసినప్పుడు వాళ్ళు టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటారు కమర్షియల్ కాంప్లెక్స్ అయితే. నా స్థాయి ఏంటి, మీరు నా దగ్గర పనిచేస్తే నేనే పెట్టాలి మీకు భోజనాలు, ఏమనుకున్నారు మీరు అని చెప్పి సరే అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నాయి భోజనాలు, పక్కన సీతారామయ్య గారి సత్రం కింద ఇంకో 10 కిలోలు ఎక్కువ వండిచ్చి వీళ్ళందరికీ పెడుతుంది. అది కూడా దేవాదాయ శాఖ ఫుడ్ సత్రం. అకౌంట్లో ఏంటి భక్తులకు అన్నదానం చేసామండి అని సత్రంలో తెచ్చి వీళ్ళకి పెడుతుంది. ఇప్పుడు ఆ 10 ఎకరాల మామిడి తోట గురించి మాట్లాడుకుంటే దేవాదాయ శాఖ భూమి, ఎక్కడెక్కడ దేవాదాయ శాఖ భూములు ఉన్నాయో దాన్ని అంతా నీట్ గా కత్తిరించి ఓకేనా అధికారులకి వాళ్ళకి వీళ్ళకి తలో ముక్క కట్టబెట్టి ఈమె కూడా ఒక అంగుళం అరంగుళం మిగిల్చుకుంటుంది. అట్లా అక్కడోటి మిగిల్చుకున్న దాంట్లో విల్లాలు కట్టేసుకుంటుంది వెంటనే. అంటే ఊరికే ఎందుకు స్థలం అంతే, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కదా, ముందు చూపు ఎక్కువ, నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఉండదని కూడా ఆవిడకు ముందే తెలిసేమో భలే కట్టేసింది. ఇప్పుడు ఆస్తులకి తగ్గ వివరాలు అడుగుతున్నారు. ఎలా దొబ్బింది అంటే ఇదొకటే కాదు, ఈమె సహాయ కమిషనర్, ఈమె కనుసన్నల్లోనే కొన్ని జరగాలి, ఈమె సంతకం చేస్తేనే కొన్ని పనులు అవ్వాలి. ఏంటేంటి చిల్లా చితకా గుళ్ళు ఉంటాయి, ఆ 6RC గుళ్ళు, ఏవి మినిమం 5 లక్షల ఆదాయం హుండీ ఆదాయం ఉన్నటువంటి గుళ్ళు. ఆ గుళ్ళన్నిటి దగ్గర ఈమె కనుసన్నలే. అక్కడ కమిటీ పెట్టాలన్నా నువ్వే పెట్టాలి. గుడికి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పలానా సుబ్బారావు, ట్రెజరర్ పలానా డబ్బారావు, ఈ సుబ్బారావుని డబ్బారావుని నువ్వే పెట్టాలి. 5 లక్షల కంటే లోపు ఉన్న మీద వీళ్ళకి ఎండోమెంట్స్ మీద లేవు. 5 లక్షల కంటే ఏవో ఉన్న ఇన్కమ్ ఉన్న వాటిని ఎండోమెంట్స్ కిందకి వస్తుంది, ఈమె పెట్టాలి. ఇప్పుడు ఆ కమిటీలో ఎవరిని పెట్టాలి, నీకు నచ్చిన వాళ్ళనే పెట్టాలి. నెక్స్ట్ అక్కడ ఉండే దుకాణాలు, కొబ్బరి బొండం దుకాణం, చేతికి కట్టుకునేటివి, ఉంగరాలు పెట్టుకునే, మెడలు వేసుకునేవి ఏవో ఉంటాయి, పసుపు కుంకుమలు అమ్ముకునేవి ఒకటి ఉంటాయి, గుడిలో ఫోటోలు గీటోలు అమ్మేవి ఒకటి ఉంటాయి, ఆ గుడికి సంబంధించిన ఇంకేవో కొన్ని ఉంటాయి, అవి అమ్మేవి ఎన్ని ఉంటాయి కదా. వాటర్ క్యాన్ కాంట్రాక్ట్ దగ్గర నుంచి అదొకరికి ఇవ్వాలి, అది నాకు కావాలని చాలా మంది ఏం చేస్తారు, టెంట్ వేసి ఒక వేలం పాట పెడతారు. ఒక టేబుల్ 4 కూర్చొని వేలం పాట నిర్వహిస్తే ఆ ఊరికి సంబంధించిన 10 వాళ్ళు ఇటో 10 మంది వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని ఒక టెంట్ నువ్వు పెడితే ఇంత నా పాట ఇంత ఈయనకు వచ్చింది ఇతందే అని చెప్పి డిక్లేర్ చేస్తే ఆ 2 ఏళ్ళు ఈయనకి, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మన వైన్ షాప్ లాగే వైన్ షాప్ లాటరీ తీసినట్టు మళ్ళీ ఇంకొకటికి వెళ్తాయి. వాళ్ళ పాపం అదేదో వ్యాపారం చేసుకొని పావులో మిగిల్చుకుంటారు, అదొక వ్యాపారం. ఇప్పుడు ఈ షాపులన్నీ నువ్వు వేలం పాట వేసావా? నో, వేలం పాటలే వేయకుండా డైరెక్ట్గా
షాపులు సరే సాయంత్రం ఇంటికి రా మాట్లాడదాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో కవరు, షాపు నాది, ఓకే తదాస్తు పో, 2 ఏళ్ళ జాగ్రత్త, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ కవర్ రావాలి నీకే కావాలంటే, లేదంటే ఈయనకిస్తా. ఇట్లాంటి ఇన్కమ్. నెక్స్ట్ ఇప్పుడు ఈమె పెట్టిన అద్భుతమైన కమిటీ ఉంది కదా, ఆలయ కమిటీలు, ఇప్పుడు వచ్చే చిల్లరంతా వీళ్ళే లెక్క పెట్టాలి. లెక్క పెట్టడం వరకు ఓకే, లెక్క అప్పచెప్పడం తప్పు చెప్పడం. 1 కోటి రూపాయలు వస్తే 10 లక్షలే వచ్చింది, 2 కోట్లు వస్తే 20 లక్షలే వచ్చింది అని లెక్కలు చెప్పడం. అవి బయటపడ్డాయి. అవి ఎలా బయటపడ్డాయి? ఇప్పుడు మీరున్నారు, నువ్వే 10 లక్షలు వేసావు, నేను 5 లక్షలు వేసా, మనం మాట్లాడుకుంటాం కదా సరదాగా ఎప్పుడో కూర్చొని. అదేంటి మన ఇద్దరమే 15 లక్షలు ఇస్తే టోటల్ లెక్క 22 లక్షలు ఎట్లా వస్తుంది? ఆ రోజు అంతమంది వచ్చిండ్రు కదా, తహసీల్దార్ అంత కూడా ఏడా లక్ష ఇంతేరా, ఏదో జరిగింది కదా అని మాట్లాడుకుంటాం. అవును, ఓన్లే ఏమి ఆ వెనకాల అంతమంది ఉన్నారు, మనం ఏం మాట్లాడతాం, నువ్వు వదిలేస్తారు, ఏదో రోజు బయటపడుద్ది అని. అది ఓ రోజు బయటపడింది. నెక్స్ట్ మళ్ళీ ఇవేంటి నగలు, గుడిలో మీరు బాగా ధనవంతులు వచ్చి వజ్రాల కిరీటం సమర్పించారు ఓ గుడికి, ఏదో గుడికి రాస్తారు, పలానా వజ్రాల కిరీటం దాత వాలి శ్రీనివాసన్ రాసేసాం, అయిపోయింది. నువ్వు ఇచ్చిన వజ్రాల కిరీటం రోజు చూసి మురిసిపోతున్నానని నువ్వు అనుకుంటావు కదా, అది నీ వజ్రాల కిరీటం కాదు. ఓహో, దాని స్థానంలో సేమ్ ఇంకోటి చేసి అక్కడ పెడతారు. నువ్వు రోజు వచ్చి ముట్టి రాకైతే చూడవుగా, ఇట్లా వచ్చి టెంపుల్ వేసుకొని మనం ఇచ్చింది అంతే, భలే పెట్టావు, అది మెరుస్తా కనబడతానే ఉంటది రోజు. ఆ తాపడాలు గీపడాలన్నీ బంగారు తీసేసి దాని ప్లేస్ లో నకిలీ పెట్టించింది. అలా ఒక గుడ 2 గుళ్ళు, ఇప్పుడు మనం ఉన్న కాలనీలోనే ఒక 20-30 గుళ్ళు ఉంటాయి ఫేమస్. అట్లాంటివి కొన్ని వేల గుళ్ళు ఆవిడ చేతిలో కింద ఉంటే అవన్నీ సర్వనాశనం చేసి, అంటే ఇంకెవరు ఇంకా ప్రభుత్వం మారదా ఇంకెవరికి తెలియదు అనుకుందో, ఇంకేంటో ఎప్పుడు బయటపడుద్ది అనుకుందో యథేచ్ఛగా చేసేసింది. ఇవన్నీ చేసి రిచ్ అయింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, ఈయన రిచ్ అవ్వడానికి కారణం ఇది కాదు, ఈమె బ్రోతల్ బిజినెస్ చేసేది అని వచ్చిన ఎలిగేషన్. ఒక జడ్జ్ రామకృష్ణ అని ఆయన రిటైర్డ్ జడ్జ్ ఆయన వేసాడు. ఆయన ఎలిగేషన్ కూడా నిజమే అయింది. ఎలా అంటే దానికి కూడా వార్తలు ఎలా చెప్తున్నారు, ఈమె ఇప్పుడు సరే ఇంత జరుగుతుంది, మరి అధికారులు ఎందుకు ఈమెకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు? అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ టైంలో, తర్వాత కొంచెం సవరణలు జరిపిన తర్వాత సత్యనారాయణకి వెళ్ళింది. అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్, ఈమె జాయిన్ అయింది ఎప్పుడు 2020లోనే వైజాగ్ పోస్ట్ ఇచ్చారు, 2022లో ఎన్టీఆర్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది. 2 ఏళ్ళే అక్కడ ఉంది. ఈ 2 ఏళ్లలో ఇంత రిచ్ అయినా కూడా అంత దోచుకున్నా, అంటే ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ స్థాయి వ్యక్తి దోచుకునేంత దోచుకున్నా కూడా ఒక సాధారణ కమిషనర్, ఎంపీ స్థాయి వ్యక్తులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో మంత్రులు ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడిగితే, ఆమె వెనకాల ఎవరో ఉన్నారండి, అందుకు వీళ్ళు చూసి చూడనట్టు వదిలేశారు. ఆమె వెనకాల ఆయన ఉన్నాడు కరెక్టే, ఆయన ఎందుకు ఈమె వెనకాలే ఉండాలి అంటే, ఈమె ఆయనకి ఏదో ఫేవర్ చేస్తుంది, ఏదో ఫేవర్. ఏం ఫేవర్ చేస్తుంది? ఈ అన్ని అక్రమాలు ఎవడైనా చేస్తాడు, అక్కడ శాంతే ఉండాల్సిన అవసరంలా. ఇంకో క్రాంతి ఉన్నా ఇంకో భ్రాంతి ఉన్నా అదే వస్తుంది, ఆ దోపిడీ ఒకటే. ఈమె చేసేది ఏంటి, అడిషనల్ గా ఈమె చేసేది ఏంటంటే అమ్మాయిల్ని సప్లై చేస్తుంది అని ఆ రిటైర్డ్ జడ్జి చెప్పాడు. అప్పుడు తెలిసింది, మరి విజయసాయి రెడ్డి ఈమెను ఎందుకు పెట్టాలి, ఇన్ని అక్రమాలు ఒక సాధారణ శాంతికే ఎందుకు ఇవ్వాలి? ఇంకెవరు ఒక సినిమా హీరోయిన్ పెట్టి ఆమె కూడా ఇవ్వచ్చు కదా, ఇంకెవరినన్నా ఇవ్వచ్చు, ఇట్లా చేయొచ్చు. సో ఈమె ఇట్లా ఏం లేదు, మన ఉద్యోగాలు ఇప్పిస్తా, కాంట్రాక్ట్ బేస్ లో నీకే ఇప్పిస్తా, ఆ గుడిలో ఈ గుడిలో పెట్టిస్తా, నువ్వు అదేంటి ఇప్పుడు గుడి ఉంది ఇదంతా నువ్వే ఉడుగు రోజు నెలకింతిస్తా, అది కూడా జాబే కదా. 15,000 అయినా ఇప్పుడు సాధారణ మనుషులకి చిన్న గుడిసెల్లో ఉండే వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి ఒక ఉపాధి వచ్చింది కదా. అట్లా ఏవేవేవో జాబులు పెట్టి వాళ్ళ కూతుర్లని వీళ్ళని తీసుకెళ్లి వీళ్ళకి అప్పచెప్పి, ఏం లేదు ఢిల్లీ వెళ్తారు సారు, కూడా వెళ్ళు కూడా రా చాలు, జస్ట్ 2 రోజులు హోటల్లో ఉంటారు వచ్చేసి అంతే. వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళతో రిలేషన్లు పెట్టుకొని వాళ్ళు కూడా ఫ్లాట్లు రాయించుకుంటారు అనమాట వైజాగ్ లో ఏదో ఓ ముక్క 200-250 గజాల ముక్క, ఇంత ముక్క రాయించుకుంటారు. అవన్నీ నువ్వు వాడితో అనుభవించు, నగలు నట్రా తీసుకో, నేనేమన్ను, నేను పరిచయం చేసి వదిలేసాను, నువ్వేమైనా చేసుకోవచ్చు కానీ ఆ మంత్రిని, నీ టాలెంట్ నీది, కానీ నాకు మాత్రం ఒక ముక్క దొబ్బి ఇవ్వాలి. వాళ్ళు కూడా రాయించుకొని పత్రాలు ఇస్తారు. ఇలా వైజాగ్ లో ఈమెకి కొన్ని 10ల సంఖ్యలో ఫ్లాట్లు అక్కడక్కడ